ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టలేదంటాం. పెడితేనేమో దాన్ని విమర్శిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ షిరిడీ సాయి సంస్థ ఎలక్ట్రికల్స్‌కి బెనిఫిట్స్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర 25,000 కోట్ల పెట్టుబడితో వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెల తయారీ పరిశ్రమ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సంస్థ ఏర్పాటు చేస్తుంటే, అది వాళ్ళ పెట్టుబడి కంటే రాయితీలు ఎక్కువ ఇచ్చారు అనే విమర్శ నేపథ్యంలో దాని మీద వైసీపీ స్పందిస్తోంది. ఆసియాలోని అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్ కంపెనీ, కేంద్రం ఇస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి అర్హత సాధించిన కంపెనీ అది. ఆర్థిక స్థితిగతులు, కంపెనీ పనితీరు, సామర్థ్యం చూశాకే కేంద్రం ఎంపిక చేసింది. ఈ కంపెనీ ఒరిస్సా, రాజస్థాన్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఆఫర్ ఇచ్చినాయి. బిడ్డింగ్లో రిలయన్స్, అదానిలతో పోటీపడి L1గా నిలిచిన తర్వాతనే దాన్ని ఓకే చేసింది. ఏ పరిశ్రమ అయినా ప్రభుత్వ రాయితీలు ఇస్తుంది, లేకపోతే ఎవరు రారు. దానికి సాక్ష్యం కియా. అట్లాగే ఇండోసోల్ ఓనర్ చౌదరి అయ్యి ఉంటే గనక, నా సామిరంగా అసలు ఇలాంటి కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కారణం చంద్రబాబు ముఖారవిందమే అంటారా? అదే జగన్ ఉన్నప్పుడు పెట్టుబడి పెడితే దాన్ని నెగిటివ్గా చేస్తారా అన్నటువంటిది క్వశ్చన్ చేస్తున్నారు.